గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేరు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము 3rd డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము. వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభాండాలు ఇస్తున్నారు. మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు ఇస్తున్నారు. ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకసారి ఆలోచించారు. ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు కూలగొడదాం పాండి అని అంటే కూడా కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతో కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితులు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మరి ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకు ఒక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అంటున్నాడు. కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు, వాళ్ళు ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజ్లు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా ఆన్లైన్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంటి? కేవలం తన కొడుకును దారుణంగా హతమార్చిన నిందితులను పట్టుకొని చేయలేండి అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీలందరూ వచ్చారు.